హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు చేసేటువంటి మిస్టేక్స్ని తెలుసుకోవచ్చు. మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకొని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తక్కువ టైంలోనే టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ అండ్ స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోకి లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టిబెట్ బౌద్ధుల సాంప్రదాయ నూతన సంవత్సర లోసర్ ఉత్సవంను ఏ రాష్ట్ర ప్రాంతం జరుపుకుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? లడఖ్. లడఖ్లోని లోసార్ ఉత్సవం టిబెటన్ బౌద్ధ మతం యొక్క సాంప్రదాయ షెడ్యూల్లో నూతన సంవత్సరం ప్రారంభంలో జరుపుకుంటారు. దీనిని లడఖ్ ప్రాంతంలోని బౌద్ధ సంఘం జరుపుకుంటుంది. గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మనకి తక్కువ టైంలోనే ఈజీగా గెట్ ఇన్ అయ్యే విధంగా మీకు టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఇంకా టెస్ట్ సిరీస్ అనేవి ఏవి కూడా రాయలేదు, తప్పనిసరిగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఒక్కసారి అటెంప్ట్ చేసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ అనేవి మీరు ఎలా రాయాలో మీకు చెప్తాను వినండి. మీ యొక్క మొబైల్ ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేస్తే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి. ఫస్ట్లోనే ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇందులో మీకు గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా అయితే తయారు చేయబడ్డాయి అన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి ఈ టెస్ట్ సిరీస్ అయితే రాసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గ్రూప్ 1కి సంబంధించి. ఇంకా ఎవరైనా గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 ఎవరైనా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ రాసుకోవచ్చు. వాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారమే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం చూద్దాం. ఇక్కడ చూసారా, చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఒక లేటెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే రాద్దాం. మనకి రోజు కూడా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయండి. ఓకేనా, గమనించండి, ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే ఇందులో మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాలు అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు స్టార్ట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారా, మనకి క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి. మనకి టైమర్ కూడా ఆన్ అయిపోయింది. ఇంకో చూసారా, టైమర్ కూడా ఆన్ అయిపోయింది. ఈ టైమర్లో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేసి ఫినిష్ బటన్ క్లిక్ చేస్తే మీకు స్కోర్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. కానీ మీకు ఆన్సర్కి స్కోర్ కార్డ్ అన్నీ కూడా వస్తాయి. ఈజీగా మీకు అనలైజ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ తక్కువ టైంలో మనకి ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే రాస్తూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. అదేవిధంగా మనం ఇంప్రూవ్ అవుతామండి, మెయిన్గా ఇంప్రూవ్ అవుతాం అంతే. ఆల్రెడీ చాలామంది అయితే రాసేసుకున్నారు. ఓకేనా, చాలామంది రాసేసుకున్నారు, చూడొచ్చు, చాలామంది రాసుకున్నారు. ఇంకా ఎవరైనా రాయకపోతే ఓకేనా, ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇవన్నీ తెలియజేస్తే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీహార్లోని ముంగేర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల గంగా నదిపై ప్రారంభించిన రైలు రోడ్ బ్రిడ్జ్ పొడవు ఎంత అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 14.5 కిలోమీటర్లు. బీహార్లోని 14.5 కిలోమీటర్ల పొడవైన రైలు మరియు రోడ్డు బ్రిడ్జిని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత వైమానిక దళం ఐఏఎఫ్ జోధాపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో 2022లో ఏ దేశంతో కలిసి ఈస్టర్న్ బ్రిడ్జ్ 6ని వ్యాయామంలో పాల్గొంటుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? ఓమన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
భారత వైమానిక దళం ఐఏఎఫ్ మరియు ఓమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ అంటారు రాజస్థాన్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధాపూర్లో ఫిబ్రవరి 21 నుండి 25, 2022 వరకు ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 పేరుతో ద్వైపాక్షిక వైమానిక విన్యాసాన్ని నిర్వహించాయి. ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనేది వ్యాయామం యొక్క 6వ ఎడిషన్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆటిజం అవగాహన దినంగా ఏ రోజు గుర్తించబడుతుంది? ఆటిజం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 2వ తారీఖు. ప్రపంచవ్యాప్తంగా ఆటిజం స్పెక్ట్రమ్ వైకల్యత ఏఎస్డి అంటారు కదా ఉన్నవారి గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బడ్జెట్ 2022లో ఖేలో ఇండియా పథకం కేటాయింపు %% పెరిగింది. ఎంత శాతం పెరిగింది అని అడిగేదాన్ని. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అండి, 48%. 48% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్, మీకు ఎందుకు ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. లైక్ చేయండి అబ్బా. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయడం తెలియట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి వీడియోని అయితే చూడాలా. చూస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. మీరు లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలబ్బా. నెక్స్ట్ 5వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ వర్చువల్గా హాజరయ్యారు. ఈ సమితిలో బిమ్స్టెక్ అధ్యక్షతన ఏ దేశం ఉందని అడిగాడు. బిమ్స్టెక్ అధ్యక్షతన. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, శ్రీలంక ఉంది. మనకి శ్రీలంక ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్ ద్వారా మార్చి 30, 2022 బహుళ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కోసం 5వ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ BIMSTEC సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ BIMSTEC యొక్క శిఖరాగ్ర సమావేశంకు అధ్యక్షత వహించిన శ్రీలంక ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చిందనమాట. నెక్స్ట్, జగదీప్ ధంకర్ పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్ పరమశక్తిని ఏ IITలో దేశానికి అంకితం చేశారు? పెటాస్కేల్ సూపర్ కంప్యూటర్ పరమశక్తిని ఏ IITలో దేశానికి అంకితం చేశారని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, IIT ఖరగ్పూర్ అండి, ఖరగ్పూర్. నెక్స్ట్, భారతీయ భౌగోళిక సర్వే GSI కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? చాలామంది అభ్యర్థులకి క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇమ్మని అడుగుతున్నారమ్మా. కాకపోతే కొన్ని క్వశ్చన్స్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కొన్ని క్వశ్చన్స్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓకేనా? రైట్, మీకు ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఆ వెబ్సైట్లో అయితే ఉంటాయన్నమాట. అందుకని ఆ టెస్ట్ సిరీస్ అయితే రాయమంటున్నాను. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. ఓకేనా? ఆ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వడం అంటే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే ఇవ్వడం కుదరలేదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, డాక్టర్ ఎస్ రాజు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చేలా భారతీయ భౌగోళిక సర్వే GSI డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 64వ గ్రామీ అవార్డ్స్ 2022లో ఏ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, వీఆర్. 64వ గ్రామీ అవార్డ్స్ 2022లో వీఆర్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. 64వ గ్రామీ అవార్డ్స్ 2022 వేడుక లాస్ వెగాస్లో జరిగిందండి. లాస్ వెగాస్లో జరిగింది. కొంతమంది ఏంటంటే నేను ఇలా రాస్తున్నాను కదా దీన్ని కూడా కామెంట్ చేస్తున్నారు. నేను ఏ పెన్నుతో రాయట్లేదండి. చాలామంది ఏంటంటే
క్లాసులు చెప్పేటప్పుడు పెన్స్తో రాస్తారనమాట, అంటే స్క్రీన్ పెన్స్తోని. నేను పెన్తో రాయలేదు, చేతితో రాస్తున్నాను. చేతితో అంత రైటింగ్తో రాయొచ్చా? రాయలేం కదండి. అది నేను చేతితో రాస్తున్నాను. చేతితో రాయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. అదే పెన్తో అయితే మీకు స్క్రీన్ పైన పెన్తో మనం బుక్ మీద ఎలా రాస్తామో స్క్రీన్ మీద ఆ పెన్తో కూడా అలాగే రాయొచ్చు. కాకపోతే నాకు దగ్గర ఆ పెన్ లేదు, నేను చేతితో రాస్తున్నాను అంతే. కానీ కొంతమంది ఏంటంటే టెస్ట్ మీద ఫోకస్ చేయరు. ఎలా రాస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అది గమనిస్తారన్నమాట. రైట్, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. ఎవరైతే అభ్యర్థులు ఈ టెస్ట్ అనేది ముఖ్యంగా గుర్తిస్తారో, ఎవరైతే ఈ కంటెంట్ని తీసుకుంటారో వాళ్ళకే సక్సెస్ అయితే ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గమనిస్తూ ఉంటారంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముఖ్యమంత్రి మఫ్ట్ సేవర్ కనెక్షన్ యోజన కింద ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వం ఉచిత మురుగునీటి కనెక్షన్లను అందిస్తుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మఫ్ట్ సేవర్ కనెక్షన్ యోజన కింద ఉచిత మురుగునీటి కనెక్షన్లను అందిస్తుంది. మరియు తూర్పు ఢిల్లీలో ఉన్న 25,000 గృహాలకు ఉచిత మురుగునీటి కనెక్షన్లు అందించబడతాయి. నెక్స్ట్, క్రింది వాటిలో జీవ వైవిధ్యం యొక్క వివరణాత్మక నమోదును రూపొందించిన దేశంలో మొదటి మెట్రో నగరం ఏది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, కోల్కతా. జీవ వైవిధ్యం యొక్క వివరణాత్మక నమోదును తయారు చేసిన దేశంలోనే కోల్కతా మొదటి మెట్రో నగరం. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల జీవ వైవిధ్య నమోదు PBRని విడుదల చేసింది. నెక్స్ట్, నాన్ మొదల్వన్ కింద విద్యార్థుల కోసం నాలయ తిరణ్ నైపుణ్య కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు తీసుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల నాన్ మొదల్వన్, నేనే మొదటి వ్యక్తి అంటే నాన్ మొదల్వన్ అంటే ఏంటి, నేనే మొదటి వ్యక్తి అని అర్థం అన్నమాట, ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు నలయ తిరణ్ అంటే రేపటి సామర్థ్యం అని అర్థం అన్నమాట, దీన్ని ప్రారంభించింది. నెక్స్ట్, జూన్ 2022లో మాడ్రిడ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో జపాన్ మొదటిసారి పాల్గొంది. నాటో యొక్క ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, జెన్స్ స్టోల్టెన్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హంజా అబ్ది బర్రే ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఎస్, రైట్ ఆన్సర్ సోమాలియా అండి, సోమాలియా దేశానికి అధ్యక్షుడయ్యాడు. నెక్స్ట్, గిఫ్ట్ నగరంలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB భారతదేశ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్, రైట్ ఆన్సర్ డాక్టర్ DJ పాండియన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నూతన ప్రారంభ వన్ హెల్త్ పైలట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? వన్ హెల్త్ పైలట్. ఎస్, రైట్ ఆన్సర్ బెంగళూరు అండి, బెంగళూరు మనకి రైట్ ఆన్సర్. పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ DAHD బెంగళూరులో వన్ హెల్త్ పైలట్ని ప్రారంభించనుంది. నెక్స్ట్, దేశీయ రాకెట్ అయిన నూరిని ఉపయోగించి మొదటి విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ దేశం నిర్వహించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, దక్షిణ కొరియా మనకి నూరి ఉపగ్రహాన్ని ప్రయోగించి సక్సెస్ఫుల్గా కక్షలోకి అయితే ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెటర్ల సమైక్య సంఘం FICAకి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్, రైట్ ఆన్సర్ లిసా
విశాస్ తాలేకర్. నెక్స్ట్ క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ స్థానాలలో 2023లో ఏ విశ్వవిద్యాలయం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. MIT అంటారు. నెక్స్ట్ ప్రసార భారత ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO అంటారు యొక్క అదనపు బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి CEO యొక్క అదనపు బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. మయాంక్ కుమార్ అగర్వాల్. మయాంక్ కుమార్ అగర్వాల్కి ఇవ్వబడింది. నెక్స్ట్ 56వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత అస్సామీ కవి పేరు ఏమిటి? 56వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత అస్సామీ కవి పేరు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నీల్మణి పోకాన్. ప్రఖ్యాత అస్సామీ కవి నీలమణి పోకాన్కు గౌహతిలో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం 56వ జ్ఞానపీఠ అవార్డును అందజేయనున్నారు. నెక్స్ట్ హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టు కింద ప్రధాని మోదీ దేశంలో పశ్చిమ దిశలో 108 అడుగుల ఎత్తైన హనుమాన్జీ విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ మోర్బీ అండి. గుజరాత్లోని మోర్బీలో బాపు కేశవానంద జీ ఆశ్రమంలో 108 అడుగుల హనుమాన్జీ విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ దినోత్సవం 2022 యొక్క నేపథ్యం ఏమిటి? థీమ్ అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. స్పీడ్గా చెప్పేసుకుందాం ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది. వారసత్వం మరియు వాతావరణం ప్రపంచ వారసత్వ దినోత్సవం 2022 యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ స్వయం ఉపాధి కోసం సబ్సిడీ వడ్డీ రేటుతో 50 లక్షల వరకు రుణం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ స్వయం ఉపాధి కోసం సబ్సిడీ వడ్డీ రేటుతో 50 లక్షల వరకు రుణం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన ప్రారంభించింది. నెక్స్ట్ జీవితకాల సాఫల్యం వర్గం కింద ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం 2021 గ్రహీతగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం క్రింది వారిలో ఎవరిని పేర్కొంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. డేవిడ్ అటెన్బరో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వంట చేసేటప్పుడు పాత్ర యొక్క అడుగు భాగం వెలుపల నల్లగా ఉంటే అది డాష్ అని అర్థం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒకసారి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంధనం పూర్తిగా మండడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరమాణు సంఖ్య ఎల్లప్పుడూ డాష్కి సమానం. పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ అంటారు కదా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రోటాన్ల సంఖ్య. పరమాణు సంఖ్య ఎంత ఉంటే ప్రోటాన్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ క్రింది ప్రకటనలో ఏవి తప్పుగా ఉన్నాయి? తప్పుగా ఉన్నవి మాత్రమే అడిగాడు. గమనించండి, ఏవి తప్పుగా ఉన్నాయని అడిగాడు. ఫస్ట్ ఉంచండి. ఆల్కేన్లో చర్యాత్మకంగా లేవు. నెక్స్ట్ ఆల్కేన్లు నీలిరంగు మంటతో మండుతాయి. నెక్స్ట్ ఆల్కేన్లు పసుపు రంగు మంటతో మండుతాయి. అయితే ఇందులో తప్పుగా ఉన్నదాన్ని మాత్రం గుర్తించాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ కూడా 1, 2 మరియు 3 ఈ 3 కూడా తప్పే. ఓకేనా. కార్బన్ బంధం యొక్క లక్షణాల కారణంగా ఆల్కెన్లు మరింత
ప్రతిచర్యాత్మకంగా ఉంటాయండి. ఆక్సిజన్తో సమృద్ధిగా ఉండే వాతావరణంలోని ఆల్కేన్లు మండినప్పుడు మరి ఉష్ణోగ్రత తగినంతగా ఉంటే ఆల్కేన్లు CO2 మరియు H2Oలను ఇస్తాయి. ఆల్కేన్లు నీలిరంగు మంటతో మండవండి, మరియు ఆల్కేన్లు పసుపు రంగు మంటతో కూడా మండవు. ఓకేనా. నెక్స్ట్, మూలకం యొక్క వ్యాలెన్సీ క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇక్కడ మనకి 3 అంశాలు అయితే ఇచ్చాడు. ఈ మూడింట్లో దేనిపై ఆధారపడి ఉంటుందని అడుగుతానండి. ఫస్ట్ వన్, కోల్పోయిన ఎలక్ట్రాన్ సంఖ్య. నెక్స్ట్, ఎలక్ట్రాన్ పొందే సంఖ్య. నెక్స్ట్, భాగస్వామి ఎలక్ట్రాన్ సంఖ్య. ఈ మూడిలో దేని మీద ఆధారపడి ఉంటుందని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. మనకి అన్ని దాని మీద మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, ఈ మూడింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట మూలకం యొక్క వ్యాలెన్సీ. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలో ఏది సరైనదని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కలిగిన నూనెలను వంట కోసం ఉపయోగించాలి. నెక్స్ట్, జంతు కొవ్వులు సంతృప్త కార్బన్ కొలుసులను కలిగి ఉంటాయి. నెక్స్ట్, సంతృప్త కొవ్వు ఆమ్లాలు సాధారణంగా ఆరోగ్యానికి హానికరం. అయితే వీళ్ళు సరైనది ఏదని అడిగాడు కదా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3 ఈ 3 కూడా మనకి సరైనవి అవుతాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ 3 కూడా సరైనవి అవుతాయి. అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు ఈ తక్కువ టైంలోనే టెస్ట్ సిరీస్ అయితే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, ఇప్పుడు కూడా చదువుతారు అంటే మీ ఇష్టం. ఇప్పుడు ఎవరు చదవరు, రివిజన్ చేస్తాడు, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే, ఈ రెండు ఎక్కువగా చేయండి, మీకు తప్పనిసరిగా సక్సెస్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. చాలామంది అయితే టెస్ట్ సిరీస్ అసలు రాస్తే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అన్నీ తెలుస్తాయండి. ఓకేనా. మీరు ఎంత చదివారు అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా. మీరు ఎంత చదవాలని తెలియకుండా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఈజీగా గెట్ ఇన్ అయ్యే విధంగా మనకి టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాము. తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ ఎలా రాయాలో మీకు చెప్తాను వినండి. మీ యొక్క గూగుల్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఉంటుంది కదా గూగుల్ యాప్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్టెన్సీ. ఓకేనా. టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట, కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ ఒక అఫీషియల్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే బాక్సెస్ కనబడతాయి. అంటే ఇలా బాక్సెస్కి అయితే కనబడతాయి. ఇందులో మీకు TSPSA అని రాసి ఉంటుంది, TSPSA. ఈ బాక్స్లో మీకు గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు, గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు, గ్రూప్ 3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మీకు నచ్చిన భాషలు అయితే రాసుకోవచ్చండి. ఓకేనా. ప్రతిరోజు కూడా టెస్టులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం, కాబట్టి టెస్టులు రాయండి. ఓకేనా. టెస్టులు రాస్తే మీకు అర్థమవుతుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ లెవెల్లో అడుగుతున్నాడు, మీకు సత్తా ఎంత ఉన్నది ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. రైట్. నెక్స్ట్, న్యూట్రాన్ ఏ ఆవేశం కలిగి ఉంటుందని అడిగాడు. ఈజీ క్వశ్చన్ కదా. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ఆవేశం లేదండి. ఆవేశం ఉండదు న్యూట్రాన్కి. నెక్స్ట్, క్రింది ప్రకటనలో ఏది సరైందని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి, ఎస్టర్లు తీపి వాసనను కలిగిన పదార్థం. నెక్స్ట్, ఎస్టర్లను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఎస్టర్ల యొక్క ఫంక్షనల్ గ్రూప్ ROR, R బాండ్ O బాండ్ R. అయితే వీళ్ళు సరైనది ఏదైనా అడిగాడు కదా, ఆప్షన్స్ అయితే చేసేయండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే సరైనవండి. ఓకేనా. ఇక్కడ మనకి ఎస్టర్ల యొక్క సూత్రం ఏంటో తెలుసా? ఎస్టర్ల యొక్క సూత్రం ఏంటి? కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? RCOOR అనే సూత్రాన్ని కలిగి ఉంటాయి ఏంటి ఎస్టర్లు. ఓకేనా. ఇక్కడ R అంటే ఏంటి? హైడ్రోజన్ అనివ్వండి. ఓకేనా. నెక్స్ట్, మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ ఎంత?
మెగ్నీషియం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి 2 అండి. మెగ్నీషియం పరమాణు సంఖ్య 12, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే దీనికి 2 8 2 కలిగి ఉంటుంది. దాని వ్యాలెన్సీ షెల్లో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పూర్తి చేయడానికి ఇది 2 ఎలక్ట్రాన్లు కోల్పోతుంది అన్నమాట. అందుకే దీనికి మెగ్నీషియం వ్యాలెన్సీ 2 వస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో కాలేయం నుండి విడుదలయ్యే పైత్యరశ్మి యొక్క విధిలో బయల్ జ్యూస్ అంటారు కదా, ఈ బయల్ జ్యూస్ అనేది ఏ విధులను కలిగి ఉంటుంది అని అడిగాడు. ఫస్ట్ ఉంచండి, కడుపు నుండి వచ్చే ఆహారాన్ని ఆల్కలీన్గా చేయడం. నెక్స్ట్, ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మార్చడం. నెక్స్ట్, కొవ్వులను చిన్న గ్లోబ్యూల్స్గా విడగొట్టడం అని అడిగాడు. ఈజీ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3. 1 మరియు 3 అండి. కడుపు నుండి వచ్చే ఆహారాన్ని ఆల్కలీన్గా చేయడం, అదేవిధంగా కొవ్వులను చిన్న గ్లోబ్యూల్స్గా విడగొట్టడం. మనకి ఏంటది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అబ్బా, చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. మనకి తక్కువ టైంలోనే ఎక్కువ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, అవి మీరు మిస్ అవుతున్నారు. మిస్ అవ్వకండి. ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, రాయండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్, గబ్బలం రెక్క మరియు పక్షి రెక్క డాష్ అవయవాలకు ఉదాహరణ. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సారూప్యమైన. నెక్స్ట్, క్రింది వాటిలో కిడ్నీలోని రక్తం నుండి తొలగించబడిన వ్యర్థ పదార్థం ఏది కాదని అడిగాడు. వ్యర్థ పదార్థం అయినది కాదు, కానిది అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎక్కడి నుంచి తొలగించబడుతుంది? లంగ్స్ నుండి తొలగించబడుతుంది అన్నమాట కార్బన్ డైఆక్సైడ్ అనేది. నెక్స్ట్, ప్లాస్మా పొర ద్వారా నీటి అణువుల కదలికను డాష్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్, రైట్ ఆన్సర్ మనకి పేర్లో ఉంది, ఆస్మాసిస్. ఆస్మాసిస్ అని అంటారు. ఒక్కసారి ఓస్మాసిస్ అని కూడా అంటారండి. ఓకేనా, ఓస్మాసిస్ లేదా ఆస్మాసిస్. నెక్స్ట్, పరిపక్వ కణజాలాల మధ్య ఏర్పడే విభాజ్యంను డాష్ విభాజ్యం అంటారు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అధిక విభాజ్యం అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ప్రజాతులను ప్లాంట్ వార్ములు అని కూడా పిలుస్తారు? ప్లాట్ వార్ములు. ఫ్లాట్ అండి, ఫ్లాట్ అంటే ఇలా, వార్మ్స్ అంటే ఫ్లాట్గా ఉంటాయి కదా అవి. ఎస్, మనకి పేర్లో ఉంది ఫ్లాట్ ఎల్మిందిస్. ఫ్లాట్ ఎల్మిందిస్ అంటే ఏంటంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. అది ఇలా ఫ్లాట్గా థిన్నింగ్గా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. వాటిని ఫ్లాట్ ఎల్మిందిస్లో ఉంటారు అన్నమాట. మనకి పేర్లో ఉంది ప్లాట్ఫామ్ అంటే ఫ్లాట్ ఎల్మిందిస్. నెక్స్ట్, కోతి, గొరిల్లా మరియు గిబ్బన్లతో కూడిన క్రమం ప్రిమటా కార్నివోరా క్రమంతో పాటు మమ్మేలియా తరగతిలో వీటితో పాటు ఉంచబడింది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పులి, పిల్లులు మరియు కుక్కలు. పులి మరియు పిల్లులు కుక్కలతో ఉంచబడింది. నెక్స్ట్, రైట్. ఇప్పటి వరకు అయితే ఈ క్వశ్చన్స్ అయ్యండి. ఇంకా ఈ క్వశ్చన్స్, మిగిలిన క్వశ్చన్స్ ఇంకా చూసారు కదా, ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. అన్ని క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ ఒక్క వీడియోలో డిస్కషన్ చేయాలంటే ఇంక అంతే సంగతులు. మీకు ఇంట్రెస్ట్ రాదు, నాకు ఇంట్రెస్ట్ రాదు. ఓకే, అందుకే కొంతగా చేసుకుంటూ వెళ్తానమాట. ఓకేనా, మీకు షెడ్యూల్ చెప్తాను వినండి. మన ఛానల్లో ఎప్పుడెప్పుడు వస్తాయి వీడియోలు చెప్తాను వినండి. ఉదయం 7 గంటలకైతే ఒక వీడియో వస్తుంది. ఓకేనా, అలాగే 12 గంటలకు ఒక వీడియో వస్తుందండి, 12 గంటలకు. అదేవిధంగా 5:30కి మనకు ఇంకో వీడియో వస్తుంది. ఓకేనా, 7 గంటలకి, 12 గంటలకి, 5:30కి ఈ 3
టైమింగ్స్లో మనకి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టైమింగ్స్లో మీరు మన వీడియోస్ని అయితే చూడడానికి ట్రై చేయాలి. రైట్, ఓకేనా. టెస్ట్ సిరీస్ అయితే ప్రతిరోజు రాస్తూ ఉండండి అబ్బా. టెస్టులు అనేవి ప్రతిరోజు రాస్తేనే మీకు ఉంటుంది. ఓకేనా. ఈ టెస్టులు ఎలా రాయాలో చెప్పాను. మీకు ఎంతగా ఇబ్బంది ఉంటే, ఓకేనా, మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే మన ఛానల్ ఇక్కడ మీకు వీడియో కనబడుతుంది అన్నమాట. వీడియో కిందనే టైటిల్ కనబడుతుంది. ఈ టైటిల్ పక్కన మన ఛానల్ నేమ్ ఉంటుంది. ఇలా లోగో ఉండి ఛానల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఈ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఛానల్ లోగో, ఇక్కడ ఛానల్ పేరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బయో అని ఉంటుంది అన్నమాట. తెలుగులో మీకు మ్యాటర్ ఉంటుంది. అందరికీ నమస్కారం అనేసి ఇక్కడ మీకు మ్యాటర్ ఉంటే అందమే క్లిక్ చేయండి. అందమే క్లిక్ చేస్తే మీరు బయోలోకి వెళ్ళిపోతారు. ఓకే, బయోలోకి వెళ్ళిపోతారు. ఆ బయో మీద క్లిక్ చేస్తే బయోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు, అదేవిధంగా వెబ్సైట్ లింకు ఇలా ఉంటాయన్నమాట. మీరు ఈ మూడింట్లో దేని ద్వారా అయినా మీరు టెస్టులు రాయొచ్చు. మీరు గ్రూప్లో జాయిన్ అయితే గ్రూప్లో వస్తూ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో ఉంటే వాట్సాప్లో వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే టెలిగ్రామ్లో వస్తాయి. లేదు మేము డైరెక్ట్గా మేము వెళ్ళి రాసుకుంటామంటే మీరే వెళ్ళి రాసుకోవచ్చు. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు ఏ విధంగా అయినా టెస్టులు రాయొచ్చు. మీకు అంతగా సెర్చ్ చేసి వెళ్ళి రాయడం ఇబ్బంది ఉంటే ఏముంది, గూగుల్లోకి వెళ్తారు, మన ఛానల్ నేమ్ టైప్ చేసేస్తారు, సెర్చ్ చేస్తారు. మీకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు. అందులో మీకు టీఎస్పీఎస్కి సంబంధించి గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటాయి. ఈజీగా రాసుకోవచ్చు కదా. ఓకేనా. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా లైక్ చేశారు అనేసి అనుకుంటున్నాను. మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా, చదువుకోలేను అంటే చదువుకోరు కదా పాపం అనేసి లైక్ చేయరు కదా అని చూస్తున్నారు కదా అనేసి అనుకుంటాం. కానీ మీరంతా చాలా చదువుకున్నారు కదండి. చదువుకున్న వాళ్ళు లైక్ చేయకపోతే ఎలా? మీకోసం ఇంత టెస్ట్లో తీసుకొచ్చినప్పుడు లైక్ చేయాలి కదా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే నేను ఇలాంటివి మరిన్ని తీసుకొస్తూ ఉంటాను అనమాట. అంతేకానిసి నాకేం డబ్బులు వచ్చేవో. లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేస్తే నాకేం డబ్బులు రావండి. ఓకేనా. మీరు గుర్తుంచుకోండి. లైక్ చేయడం వల్ల, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరికి డబ్బులు రావు. ఎవరికి రావు, నాకే కాదు ఎవరికి రావు. లైక్ చేయడం వల్ల, ఛానల్ సబ్స్క్రైబ్ కావడం వల్ల ఏంటంటే ఛానల్ ముందుకు వెళ్తుందంటే ఓకేనా. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతారు అనేసి ఒక మోటివేషన్. లైక్స్ ఏంటి, లైక్స్ వస్తాయంటే అది ఒక మోటివేషన్. అంతేగాని 10 మంది లైక్ చేస్తే 10,000 అలా రావు. ఓకేనా, గుర్తుంచుకోండి. రైట్, ఇవన్నీ మీకు ఎందుకని ముందు మీరు ఈ టెస్ట్లో అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి ఎక్కువగా రివిజన్ అయితే చేయండి. తక్కువ టైంలో, మనకు చాలా తక్కువ టైం ఉంది. రోజు అయితే మనకి తగ్గుతూ వస్తుంది మాట టైం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి ఎక్కువగా రివిజన్ చేయండి. ఈ తక్కువ టైంలోనే ఎక్కువగా రివిజన్ చేయండి. ఇప్పటివరకు ఎలా అయిపోయింది కదా, ఈ తక్కువ టైం అనేసి మీది కాదు టైం అనేసి అన్నట్టు ప్రిపేర్ అవ్వాలా. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే వస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. ఇప్పటివరకు నేను చెప్పింది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు క్షమించండి ముందు. ఓకేనా. ఇదేంటన్నా సొల్లుగాడిలో ఉన్నావు అనేసి అనేస్తున్నారు. సొల్లుగాడిలో ఉన్నావు, అది ఇంకోటి ఏంటి సొల్లు చెప్తున్నావు, ఇదేంటి నసగ్గాడిలో ఉన్నావు, ఇలా చాలామంది అంటున్నారన్నమాట. ఇవన్నీ మీకు చెప్పకూడదు. కాకపోతే అంతే, మీ ఇష్టం. 10 మందిలో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి చెప్తున్నాను అంతే, ఇంకేం కాదు. రైట్, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.